వంశీకి జరిగింది యాక్సిడెంట్ కాదని నా అనుమానం. ఏంటి నువ్వు అనేది? అవును శ్రీనివాస్, అది యాక్సిడెంట్ కాదు. ఎవరో చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారు, కావాలని చేయించారు. ఎవరై ఉంటారు? వంశీకి శత్రువులు ఎవరున్నారు పండు? స్నేహితులు శత్రువులు కాకూడదని ఉందా శ్రీనివాస్? ఇడియట్, ఈ టైంలో ఏంట్రా? సార్ 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 ఏంట్రా, ఏమైంది? రేఖమ్మ కనిపించట్లేదయ్యా. ఏంటి? అవును సార్, రేఖమ్మ గారి గదిలో లేరు. ఇల్లంతా ఎదిగానయ్యా, ఎక్కడ లేరు సార్. రేఖా, 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 ఎక్కడ లేదు సార్, అంతా వెతికాను. పైన పైన ఉందేమో. రే బాను, రే బాను, బాను తలుపు తీరా. ఏం డాడీ? రేఖ, రేఖ కనిపించట్లేదురా. ఎక్కడికి వెళ్తుంది డాడీ? ఎక్కడో ఉంటుంది చూడండి. రే రే, ఫుల్ ఇల్లంతా చూసాను రా, ఎక్కడ లేదు. ఇంత పొద్దున ఎక్కడికి వెళ్తుంది? అదే అదే తెలియట్లేదురా. కొంపదీసి ఏదైనా చేసుకుందంటారా? రే నోర్మై, నువ్వు నీ పెదవనుమానాలు. పదవ చూద్దాం. రే నువ్వు వెళ్ళి లాన్లో వెతుకు. అలాగేనయ్యా. నువ్వు బాల్కనీలో చూడు. ఓకే డాడీ. డాడీ బాల్కనీలో కూడా లేదు. బయట చూద్దాం. రేఖా, 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 రేఖా. అమ్మా రేఖ, ఎక్కడికి వెళ్ళావమ్మా? ఒక్క మాట చెప్పెళ్ళొచ్చుగా. గుడికెళ్ళాను. దానికి చెప్పడం ఎందుకు? కంగారు పడతాను కదమ్మా. కంగారు ఎందుకు? అయినా ఎప్పుడు లేంది ఈ గుళ్ళు గోపురాలేంటి? వంశీ అంకుల్కి యాక్సిడెంట్ అయిందిగా, త్వరగా కోలుకోవాలని, యాక్సిడెంట్ చేసిన వాడు త్వరగా పోలీసులకు పట్టుబడాలని మొక్కుకోవడానికి వెళ్ళాను. దేవుణ్ణి ఇంకొక కోరిక కూడా కోరండి డాడీ. వంశీ అంకుల్కి బాగవ్వగానే కావేరి సతీష్ అనే పెళ్లి జరగాలని. సరే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయమా. కావేరి సతీష్ అనేలా పెళ్లి చేస్తారు కదా? చేద్దాలేమ్మా, నువ్వు వెళ్ళి టిఫిన్ చేయి. ఏదో ఒకటి చేస్తారు కానీ నువ్వు ఇలా చెప్పా పెట్టకుండా బయటికి వెళ్ళి మమ్మల్ని టెన్షన్ పెట్టుకో. డాడీ, నా గురించి మీరు ఇక టెన్షన్ పడక్కర్లేదు. మీ కూతురు ఏమవుతుందో, ఏ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో అని కంగారు పడకండి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ప్రేమించిన వాడిని కాదు, నన్ను ప్రేమించే వాడిని పెళ్లి చేసుకుంటాను. అర్థమైందా? సరే, మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రండి, ప్రసాదం తీసుకుందరు కానీ.
నేను త్వరగా హాస్పిటల్కి వెళ్ళాలి. దివ్య, రాత్రి నుంచి ఇలాగే కూర్చొని ఉన్నావు. ఒకసారి ఇంటికి వెళ్ళిరా. నేను వంశీ దగ్గర ఉంటాను. లేదు, వంశీకి స్పృహ వచ్చేదాకా నేను ఇక్కడి నుంచి కదలను. వంశీ గారికి స్పృహ వచ్చింది, మీరు వెళ్ళి చూడొచ్చు. వంశీ, డాక్టర్, డోంట్ వరీ, హీస్ ఫైన్. బీ హ్యాపీ. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే. పేషెంట్కి రెస్ట్ అవసరం, డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. దివ్య, పద. దివ్య, మా వంశీకి స్పృహ వచ్చిందమ్మా. నిజమా? థ్యాంక్ గాడ్. ఇప్పుడు ఎలా ఉన్నాడు? డాక్టర్ ఏం పర్వాలేదన్నారమ్మా. భగవంతుడా. మా నాన్న ఇస్తున్నానమ్మా. హలో దివ్య, నాన్న, వంశీ బాగున్నాడు నాన్న. బాగానే ఉంటాడు తల్లి, తనకేం కాకూడదు. పిల్లలతో మాట్లాడమ్మా. కావేరి, టెన్షన్ పడకు. డాడీ కోలుకున్నారమ్మా, బాగున్నారు. ఇదిగో అన్నయ్యను కూడా టెన్షన్ పడద్దని చెప్పు, సరేనా? నువ్వే చెప్పు మమ్మీ. ఇవ్వు. మమ్మీ, ఒరే నాన్న, ఊరుకోరా, ఊరుకో.
డాడీ విల్ బి ఫైన్ రా. చాలా భయం వేసింది మమ్మీ. నా వల్ల చచ్చా, ఏంట్రా మాటలు? అలా మాట్లాడకూడదు. డాడీ ఆరోగ్యంగా ఇంటికొస్తారు. ఓకే? యా. దివ్య, మా ఈ విషయం పెదనానికి బాబాయికి చెప్పు. అలాగే దివ్య, జాగ్రత్త. ఉమ్, ఉంటానమ్మా. అమ్మమ్మ, ఐమ్ సో హ్యాపీ. పృథ్వీ, నీ వల్ల ఈ యాక్సిడెంట్ జరిగిందని ఎప్పుడు అనుకోవద్దు నాన్న. ఎందుకలా అనిపిస్తుందరా నీకు? డాడీ బదులు నువ్వు ఆ కారులో ఉండవలసిన వాడివనా? అది తప్పురా. కొన్ని సంఘటనలకి మనం కారణం కాదు. మన చేతుల్లో ఏమీ ఉండదు నాన్న. అవి జరిగిపోతూ ఉంటాయి. కాపాడమని మనం ఆ దేవుణ్ణి ప్రార్థించడం తప్ప మనం వాటిని ఆపలేమురా. నాన్న, డాడీ కోలుకుంటున్నారని ఆనందించు. యాక్సిడెంట్ అయిందని బాధపడకు. అక్కడే ఆగిపోయావేం రేఖ? రా. రేఖ, డాడీకి స్పృహ వచ్చింది. డాడీ బాగవుతున్నారు. రియల్లీ? థ్యాంక్ గాడ్. అంకుల్ కోలుకోవాలని గుడికెళ్ళొచ్చాను. ఇదిగో ఈ ప్రసాదం అందరికి పెట్టు. థ్యాంక్ యూ రేఖ. అది నా బాధ్యత పృథ్వీ. ఏ ప్రశాంతి, ఏంటి అందరూ ఇంత ఎక్సైట్ అవుతుంటే సైలెంట్ గా ఉన్నావు? అదేం లేదు రేఖ, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఉంటావ్లే, కోరుకుంది దక్కిందిగా.
కంగ్రాచులేషన్స్ పృథ్వీ. హే, నీకు కూడా. హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఇక నెక్స్ట్ పెళ్ళే కదా. నీకెలా తెలుసు రేఖ? దివ్య ఆంటీ చెప్పారు. అండ్ ఐ లవ్ హర్ ఫర్ దాట్. ఇంతకీ హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు? ప్లీజ్ రేఖ. మీ అందరూ అల్లరాపితే ఈ శుభ సందర్భంలో నా చేత్తో పాయసం చేసి పెడతాను. థ్యాంక్ యూ నానమ్మ. రేఖ వెళ్ళిపోయింది. మ్మ్. ఏంటి రేఖకి తెగ వాగ్దానాలు చేస్తున్నారు? వాగ్దానాలేంట్రా? కావేరికి అన్నయ్యకి పెళ్లి చేస్తానని చెప్తున్నారు. మ్మ్. తప్పేటి? అంటే వాళ్ళ ముందు తల వంచడానికి నిర్ణయించుకున్నారా? మీతో పాటు నన్ను డిగ్రేడ్ చేయడానికి నిర్ణయించుకున్నారా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఇన్ని రోజులు మీరు నన్ను మనిషిగా చూడకపోయినా, నాకంటూ ఈ ఇంట్లో సరైన స్థానం ఇవ్వకపోయినా పర్వాలేదులే, మా డాడీ కింగుకు పుట్టిన వాణ్ణి, ఆ బ్రాండ్ చాలు అనుకున్నాను. కానీ మీరు రోజు రోజుకి బానిసలా మారిపోతున్నారు. భాను, ఏ అరవడం కాదు, ఆలోచించండి. నిన్నటి దాకా ఆ కుటుంబంలోకి రేఖని కోడలిగా పంపాలని ఎత్తుల మీద ఎత్తులు వేశారు, చిత్తైపోయారు. వాళ్ళు మిమ్మల్ని ఒక పురుగులా ట్రీట్ చేశారు. చివరికి రేఖ పెళ్లి పెటాకులైంది, మీ ఆశ గల్లంతైంది. అది మర్చిపోయి ఆ ఇంటి పిల్లని ఈ ఇంటి కోడలుగా ఎలా తీసుకొస్తారు? కావేరిని అన్నయ్యకిచ్చి ఎలా పెళ్లి చేస్తారు? అంటే వాళ్ళు ఉమ్మేస్తే తుడుచుకుపోదాం అనుకుంటున్నారా? వాళ్ళ అడుగులకి మడుగులెత్తాలనుకుంటున్నారా? ఇకపై వాళ్ళ ముందు దేహి అంటూ బతకాలనుకుంటున్నారా? రేయ్, నేను అనుకున్నది సాధిస్తాను. ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కుంటాను. పోయింది డబ్బో, బంగారమో, ఆస్తో, అంతస్తో కాదు. తిరిగి సంపాదించుకోవడానికి, మళ్ళీ వెతుక్కోవడానికి. మన పరువు. రేపు మీరు ఆ కావేరి అన్నయ్యల పెళ్లి చేస్తే ఊరంతా మనని చేతగాని దద్దమ్మల్లారా, సత్తాలేని చౌటల్లారా అంటూ మన ముందే డాన్స్ చేస్తారు. ఇంకేం సాధిస్తారు? అది ఇప్పుడు నీకు చెప్పిన అర్థం కాదు. నాకు అర్థమైంది చాలు. అర్థం కావాల్సింది మీకు. రేఖని కాదన్న కుటుంబంలోంచి ఎవ్వరూ ఈ ఇంటికి రావడానికి వీల్లేదు డాడీ. ఆ కావేరి ఈ గడపలో అడుగు పెడితే నేను ఒప్పుకోను డాడీ. రేఖ పృథ్వీని కోరుకుంది, ఇవ్వలేకపోయాను. ఇప్పుడు సతీష్ కావేరి పెళ్లి జరగాలని ఆశపడుతుంది. కాదనలేను, మాటిచ్చాను. ఏంటి బోడి మాట? మనుషులకే విలువ లేదు, ఇక మాటకెంత? మనం వ్యాపారస్తులం, మాటకి కట్టుబడితే బతకలేం. మాటిచ్చింది నా కూతురికిరా. కాని మాట తప్పమంటుంది నీ కొడుకు. ఆఖరిసారిగా చెప్తున్నాను డాడీ, కావేరి సతీష్ల పెళ్లి చెయ్యనంటే మీ పెద్ద కొడుకు మీకు దూరమయ్యాడు. కానీ ఇకపై వాళ్ళ పెళ్లి చేయాలనే ఆలోచన మీకొచ్చినా మీ చిన్న కొడుకు మీకు దూరం అవుతాడు. గుర్తుపెట్టుకోండి.
పిల్ల కాకి నీకేం తెలుసురా నీ బాబు పథకం? కావేరి ఇంటి కోడలైతేనేరా సతీష్ ఇంట్లో అడుగుపెట్టి నాకు దగ్గరయ్యేది, నా మాట వినేది. అప్పుడు ఆ వంశీని వాడి కుటుంబాన్ని ఒక ఆట ఆడుకునే అవకాశం దొరుకుతుంది. నాకు జరిగిన అవమానానికి ఇంతకింత ప్రతీకారం తీర్చుకోకపోతే నా పేరు ధ్రువానే కాదు. నేను ఇంటికి వెళ్ళొస్తాను దివ్య. లోపలికి రా వర్ధన్. థ్యాంక్స్ నానమ్మా. వంశీ అంకుల్ కి స్పృహ వచ్చినందుకు పాయసం మాత్రమే కాదు, పెద్ద పార్టీ చేసుకోవాలి మనం. మమ్మీ, దివ్య, వంశీకి ఎలా ఉంది ఇప్పుడు? బాగున్నాడమ్మా, టెన్షన్ ఏం లేదు. స్టేబుల్గా ఉన్నారని డాక్టర్ చెప్పారు. ఇంకా పూర్తిగా మేల్కోలేదు. అమ్మా, దేవుడు నీకు అన్యాయం చేయడు. వంశీ పూర్తిగా కోలుకుంటాడు. ఇంతమంది పూజలు తిరస్కరించడు. మమ్మీ, రేఖ డాడీ కోలుకోవాలని గుడికెళ్ళి అర్చన చేయించింది. ప్రసాదం కూడా తీసుకొచ్చింది. డాడీకి ఏం కాదు మమ్మీ. మమ్మీ, ఏంట్రా ఇది? డాడీ కన్ను తెరిచాడంటే కష్టాల నుంచి గట్టెక్కాను అనుకున్నాను రా. కానీ శాశ్వతంగా కన్నీళ్ళ మిగిల్చేటట్టున్నాడా దేవుడు?